ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో హాజరై తీరడానికి దేవుడు కృపావాల్సిన దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం, శక్తి, సామర్థ్యమే ఇంతటి వరకు దేవుడు మనల్ని నడిపించి తీరింది. ఆయన కృప లేకుండా ఒక క్షణం, ఒక గడియ కూడా బతకడానికి జీవితంలో స్థితిగతి తెరవలేనప్పుడు దేవుని యొక్క కృప విస్తారంగా మన పట్ల ఉంది కాబట్టి దేవుడు ఎంతగానో మనల్ని సహాయపరిచి తీరుచున్నారు. దేవుడు మనల్ని కూడా సహాయపరిచి తీరును గాక. ఈరోజు పగటి వేళ మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. చదివిన వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలని దేవుడు కనాను దేశానికి తీసుకెళ్ళక మునుపు అన్యారాధన గురించి ఉన్న కట్టుబాట్లను ఎర్రకొట్టుకు తీరమని చెప్పే ఒక ప్రయత్నం మొదటి 4 వచనాలు చదివినప్పుడు మనకే కనబడి తీరుతున్నది. మొదటి 4 వచనాల్లో దేవుని యొక్క బిడ్డలుగా నమ్మిన తర్వాత అంతా సుఖం అని అనుకోకూడదు. దేవుని యొక్క బిడ్డలని నమ్మిన తర్వాత కొంత ప్రయాసపడి తీరినదే, కొంతగా దేవుని పట్ల ఏమై ఉండి తీరాలి. దీక్ష కలిగి ఉండలేకపోతే పాతవన్నీ నిన్ను వెంబడించి నిన్ను ఏం చేసి తీరుతుంది, మరలా నీ జీవితాన్ని నాశనానికి తీసుకెళ్లి తీరుతుంది. అందుకే మనం చదివిన ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివినప్పుడు అన్యారాధనలను దేవుడు నచ్చకపోవడానుకున్న ప్రణాళిక మనకు అక్కడ కనబడుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. దేవునికి ఒక ప్రత్యేకత, మనం సేవించిన దేవునికి ఒక ప్రత్యేకత ఏంటిది అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధతకు అంకితమైన వాడు. ఆయనకు ఆశ ఉన్నది తన ప్రజలు కూడా పరిశుద్ధులుగానే ఉండి తీరాలి. ఆయన మహిమకు సౌరభ్యం చెందినవాడు. ఆ మహిమకు ఆధారము తన ప్రజలు కూడా అయి ఉండి తీరాలని దేవునికి ఏముంది, ఆతృత ఉంది. అందుకే దేవుడు కోరుకున్న ఒక మాట ఏంటంటే తన పరిశుద్ధతను, తన మహిమను అన్యారాధనలకు అప్పగించుకు తీరడానికి ఆయనకి ఏం కాదు, ఇష్టం కాదు. ఆ దేవుడు ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా కూడా ఉన్నవాడు ఉన్నాడు. దేవునికి ఆరాధన వెళ్తున్నప్పుడు దేవునికి వెళ్ళలేని ఆరాధన కూడా కొందరికి వెళ్ళి తీరుతున్నది. అలాగైతే ఈరోజు నువ్వు ఆరాధన చేసి నువ్వు చర్చికి వచ్చి రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, అన్ని భాష పొందకుండా, కృపావరం పొందకుండా ఆరాధన చేసిన దాంట్లో 2 కేటగిరీ ఉన్నాయి. ఒకటి సత్యారాధన, రెండోది దొంగ ఆరాధన. సత్యారాధన దేవునికి అంగీకరణమై తీరినప్పుడు, దొంగ దేవునికి అవమానపరిచేది, దేవుని యొక్క పరిశుద్ధతను కూలదీసేది, దేవుడిచ్చిన దేవుని యొక్క వ్యవస్థతకు లేకపోతే దేవుడిని ఇచ్చిన ఉడంబడికకు ఏమిచ్చి తీరేది, మిస్కోట్ చేసి లేకపోతే బోధించకుండా లేని విధానంగా బోధించి తీరేందుకున్న పద్ధతి ఉన్న తీరలేగా. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏం చేసి తీరాలి, దేవునికి ఆరాధన చేసే ఆరాధన దేవునికి నచ్చుతున్నదా లేదా అన్నది అర్థం చేసుకుని తీరాలి. దేవునికి నచ్చలేని ఆరాధన మూగ ఆరాధన, దేవునికి నచ్చలేని ఆరాధన మంత్రారాధన, దేవునికి నచ్చలేని ఆరాధన అన్యారాధన, దేవునికి నచ్చలేని ఆరాధన వ్యవస్థకు వ్యతిరేకత ఉన్న ఆరాధన. అలాగైతే నీ ఆరాధనలో ఏముండి తీరాలి, దేవుని యొక్క ప్రసన్నత కలిసి వచ్చి తీరాలి. అందుకే ఆరాధనకు ఉన్న ప్రత్యేకతలో ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివినప్పుడు మనం సేవించిన దేవుడు దహించుచున్న దేవుడు అని చెప్పి ఆగిపోవట్లేదు. ఆయన ఒక్క వాక్యం ఒకసారి చదవాలి. ద్వితీయోపదేశ కాండం 4:24. ఎలాంటి దేవుడు అని చెప్పుచున్నాడు, ఈజ్ ఎ జెలస్ గాడ్, రోషం కలిగిన దేవుడు. ఆ రోషం ఈ ఆరాధనలో ఉండి తీరాలి. అదే కాదు ఇలాగ ఆరాధన చేసిన పాప అప్పుడు దూకింది. కొందరు అంటే దెయ్యాలు బయటికి, ఆ దెయ్యాలు బయటికి రాను, ఆత్మస్పందన వస్తే స్పందించాల్సిన శరీరం స్పందిస్తుంది. మరి నీలో రాలేకపోతే ఇంకేదో నీలో స్పందిస్తున్నది అన్నట్టు అర్థం కాలేదు. ఆత్మశక్తి నీలో స్పందించలేకపోతే ఇంకేదో శక్తి నీలో మౌనం పాటించే స్పందిస్తున్నది. అది నిజారాధన, అన్యారాధన నువ్వే తేలగొట్టేసుకుని అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన మంట అయితే మంట మండినోడు దూకుతాడు, గెంతుతాడు, దొరుకుతాడు. నీలో అది కాలేకపోతే మంట కాదు నీలో దిగింది, ఇంకేదో దిగిందని నువ్వు ఆలోచించుకు తీరాలి. అలాగైతే ఆరాధన అన్యారాధన, ఆ ఆరాధన మంత్రారాధన, ఆ ఆరాధన దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకపరిచిన ఆరాధన. అందుకే దేవుడు ఎప్పుడు ఆశించేది తన మంటను తన ప్రజలు కనిపించి తీరాలని ఆశపడిన దేవుడు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎల్లప్పుడు ఆత్మలో ఏమై ఉండి తీరాలి, మండే వారిగా ఉండి తీరాలి. ఆత్మ నిన్ను మంటలో కలపలేకపోతే, మంటలోకి తీసుకెళ్ళలేకపోతే, అందు ద్వారా దేవునికి రోషం రాకపోతే ఆరాధన నిజారాధన కాదు, అది దొంగ ఆరాధన అని తెలుసుకు తీరాలి. అందుకే దేవుడు ఆశించి తీరేది పరిశుద్ధాత్మలో నిండుబాటు కలిగి ఉండి తీరాలి. అందుకే యోహాను సువార్తలో మనం 16వ అధ్యాయం చదవగలిగితేనప్పుడు యేసయ్య చెప్పిన ఒక మాట, నేను వెళ్ళిన తర్వాత ఉత్తరవాదిగా మీకు ఒక సహాయకుడిని నేను పంపించి తీరుదా. ఎవరిని పంపించి తీరుదా? పారాక్లీతోస్ని పంపించి తీరుదా. దాని అర్థం ఆత్మ స్పందన కలిగిన వాడిని పంపించి తీరుదా. ఆత్మ
ఆత్మలో నిన్ను సంచరింపజేసి తీరడానికి, ఆత్మలో నిన్ను గట్టుదార్చిక తీరడానికి సహాయపడిన వాడిని. పాలకులతోసారి చెప్పిన పదాలకు నా అర్థం ఏంటి తెలుసా? విస్ఫోటన జరిగి తీరడం, లేకపోతే బద్దలైపోయే ఒక సిద్ధాంతం జరిగి తీరడం. ఈ లోకంలో నువ్వు ఆత్మశక్తులు బద్దలు కాలేకపోతే ఈ లోకంలో ఉన్న సరుకులు నిన్ను బద్దలు కొట్టేసేటట్టుగా మార్చి తీరుతాడు. అది ఆరాధనకి అంకితంగా మారకుండా ఏమైతే విగ్రహారాధనగా మారి తీరుతుంది. అందుకే దేవునికి ఇష్టం కానిది ఏంటిది? విగ్రహారాధన అన్నది దేవునికి ఇష్టం కాదు. అందుకే కొత్త నిబంధనలో యేసయ్య సమరియా స్త్రీని కలిసినప్పుడు ఆయన మీతో చెప్పిన ఒక మాట, కొత్త నిబంధనలో ఉడబడికకు ఆధారం కలిగిన వారు ఆత్మతో సత్యముతో దేవునికి ఆరాధన చేసి తీరాలి. దాని అర్థం ఆత్మ ఎక్కడ దిగి తీరుతున్నదో ఆ వ్యక్తులు సత్యం వ్యాపారింపబడి తీరుతారు. ఆరాధన ఏమై తీరేది? దానికే ఆకృతి అక్కర్లేదు, దానికే సౌరభ్యం అక్కర్లేదు, దానికి దేవుని యొక్క వాక్య ఉడంబడిక నెరవేర్పబడేటట్టుగా ఉండి తీరుతాయి. రెండోదిగా అన్యారాధన చేయడం వలన ఏమై తీరేదో తెలుసా? దొంగారాధన బయలుదేరుతున్నది. దొంగారాధన బయలుదేరడం వల్ల ప్రజలు పాపములోకి ప్రయాణమై తీరి అతిక్రమం చేసి తీరేంతటిగా మూఢతనంలోకి మారి తీరేంతటిగా మారి తీరొచ్చు. దాని అర్థం ఆరాధన చేసి నువ్వేమవ్వచ్చు? పాపం చేసిన వ్యక్తిగా మారి తీరొచ్చు. పోయిన రోజు నేను అక్షరాలు చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ 90% మంది మా ఇంటి వాళ్ళే. వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? నేను వాళ్ళని పొగుడుతానేమో అనుకున్నాను. మా ఇంటి వాళ్ళందరూ ఉన్నారు, దేవుడు వారిని నేను అందరూ కల్పించి తీరారు. నేను అది చెప్పలే, కారణం అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తుపెట్టించి తీరారు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన, ఒక్కరు మాత్రం వేరే కాదు. వేర్పాటు చూపించి తీరితే నరకానికి వెళ్ళి తీరుతాం అన్న మాట. నేను వెంటనే ఒక్కరి మీద నిశ్శబ్దం పాటించేశాను. అవును కదా, మనలో కూడా ఫేవరెటిజం ఉంది. మనకి నచ్చిన వాళ్ళని మనం పొగిడేసాం. అలా ఛాన్సే లేదు. అలా పొగిడితే దేవునికి అది అసహ్యకరమైంది. వెంటనే నేను ఏం చేసి తీరాను తెలుసా? దేవుని యొక్క వాక్యోపదేశంలో చెప్ప మాట్లాడుతున్నాను. ఇక్కడ నా కుటుంబానికి చెందిన సభ్యులు అందరూ ఉన్నారు. అప్పుడు నా కుటుంబ సభ్యులందరూ ఆకాశానికి ఎగిరిపోయారు. తర్వాత నేను ఎవరు దేవుని యొక్క వాక్యం పాటించి తీరుతున్నారు వారందరూ కూడా దేవుని యొక్క సహోదరులని, దేవుని యొక్క కుటుంబ సభ్యులని, దేవుని ఇంటికి చెందిన వాళ్ళని చెప్పినప్పుడు ఆ పైకి ఎగిరిన అదే గాలి కిందకి దిగిపోయింది. అదే కాలేదు. నేను ఆరాధన చేసి నీ గాలి కిందకి దిగలేకపోతే దాని అర్థం పాపం నీలో వ్యాపారించి తీరిందని అర్థం. అర్థం కాలేదు. అందుకే బైబిల్ పాపానికి చెప్పుచున్న ఒక పదం అమార్చియ, గురి తప్పిపోవడం, లక్ష్యం తప్పిపోవడం, దారి తప్పిపోవడం. దాని అర్థం అన్యారాధన వలన నీలో ఏం ప్రవహించి తీరుతుంది? పాపం ప్రవహించి తీరుతుంది. అర్థం కాలేదు. యేసయ్య ఒకసారి మన పాపం కొరకు మరణించి తీరదు. అదే పాపం జన్మ పాపం గురించి. ఇక కర్మ పాపం గురించి నువ్వు ప్రయాసపడి తీరాలి. జన్మ పాపం గురించి యేసయ్య శిలువలో మరణించాడు, అందరి కొరకు మరణించాడు. అది నమ్మిన వాడు రక్షణ పొంది తీరుతాడు. ఇక కర్మ పాపం కొరకు నువ్వే ఏం చేయాలి? నీ త్రోవను నువ్వు సరిపరచు తీరాలి. అందుకే జన్మ పాపము నుంచి విడుదల పొందినవాడు పాపము నుంచి విడుదల పొందినవాడు. కర్మ పాపము నుంచి విడుదల పొందినవాడు ఏం చేయాలి? పాప స్వభావం నుంచి ఏం చేయాలి? మార్పు చెందడానికి ప్రయత్నం చేసి తీరాలి. నువ్వు రక్షణ పొంది తీరినప్పుడు నీ శరీరం ప్రాణం ఆత్మలో విడుదల కలిగినది ఎక్కడో శరీర ప్రాణం ఆత్మ మాత్రమే విడుదల కలిగి తీరింది. శరీరానికి ఏం కలిగి తీరలేదు, విడుదల కలిగి. దాని అర్థం నీ రక్తంలో ఏముంది? ఈ పాపపు స్వభావం ఉంది. ఈ ఆరాధన చేసే దేనికి? స్వభావం చావడానికి, లేకపోతే స్వభావాన్ని చంపడానికి. అది సంపలేదు అనుకో, అది నిన్ను చంపేది. అర్థం కాలేదు. ఓ లార్డ్, పోయిన రోజు నేను రైల్వే ట్రాక్ క్రాస్ అయ్యే తీరేటప్పుడు ఆ రైల్వే క్రాస్ దగ్గర బోర్డు చదివాను. ఈ క్రాస్ దాటి తీరితే ఆ ప్రభుత్వాన్ని ఏం చేసి తీరింది? ఎదిరించి తీరు. నాకు అప్పుడే వెంటనే అర్థమైంది, ఇది మన వల్ల, మనం దేవుని బిడ్డలు, ఇది నా పరలోక రాజ్యానికి అభ్యంతరకరమైన హెచ్చరిక నాకు వచ్చింది. నాతో సుమారు 15 మంది ఉన్నారు. 15 మంది ఆ దాటకుండా అలా తిరిగేసి ఎక్కేసి దిగి వచ్చాం. అక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన సమాధానం ఉంది కదా, శరీరానికి అది తట్టుకోనివ్వదు, ఆత్మకి అది స్పందన కలిగి తీరుతుంది. అర్థం కాలేదు. అన్యారాధన నిన్ను పాపములోకి నెట్టి తీరుతుంది. హలో, అర్థం కాలేదు. దేవుని యొక్క బిడ్డలు రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాపం చేయగలుగుతారా? ఈజీగా చేయగలుగుతారు. ఈజీగా చేయగలుగుతారు. ఈజీ వాళ్ళకి. ఎందుకు? 4 వాక్యాలు ఉన్నాయి, టాప్ 2 అని నొక్కితే బుల్లెట్ దిగిపోయినట్టే దిగిపోతాను కదా. నో, వర్కౌట్ కావదు. నీకున్న రక్షణ నీ చేతి నుంచి కోల్పోవచ్చు. అర్థం కాలేదు. చాలా మంది పేరుకి రక్షణ పొందారు అన్నదే, వారి రక్షణను వారు ఏం చేయలేదు, విలువగాను ఖరీదైన రీతిగా ఏం చేయలేదు, ఎన్నిక పరచుకొని తీరలేదు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే. అన్యారాధన నిజారాధన కాకపోతే అన్యారాధన
నేను పాపంలోకి నడిపించింది. రోజు ఈ యొక్క ప్రార్థన ఉంటుంది, నేను పాపిని, పురుగుని, పనికిరాని దరిద్రాన్ని. ఎప్పుడు పనికి వచ్చే దరిద్రమై మారుతావు. దానికి ఏం చేసి తీరాలి? నీ శారీరక క్రియలకు ఏం వచ్చి తీరాలి? అదుపులో తెచ్చి తీరేతనిగా ఉన్న ఆత్మస్పందనలోకి ప్రజలు దిగి తీరాలి. శరీరానికి ఒక ప్రత్యేకత ఉంది, అన్ని అడాప్ట్ చేసేస్తుంది. శరీరానికి ఒక ప్రత్యేకత ఉంది. అవతల ఉన్నాడు క్రాఫ్ట్ వేసాడా, అదే క్రాఫ్ట్ ఇట్లా తీయాలనిపిస్తుంది. అవతల సగం బట్టలు నగ్న ప్రదర్శన చేసాడు, ఈడికి కూడా అలా చేయాలి. శరీరానికి ఆతృతుంది. ఆ సినిమా చూసిన అలా చేయాలి, ఈ సినిమా చూసిన అదే. ఆ శరీరానికి ఏముంది? లోకముతో ఉన్న అంటుంది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే ఈ లోకముతో ఉన్న అంటు పోయి తీరాలని, అయితే నువ్వు సావాలి, లేకపోతే నువ్వు రూపాంతరం చెందాలి. వీటి నచ్చి రెండింటి మధ్య నీ శరీరం ఏమై తీరుతుంది? నలగ కొట్టబడి తీరుతున్నది. దాని అర్థం అన్యారాధన నేను పాపములోకి నెట్టి తీరుతుంది. అన్యారాధన నేను ఏం లేదు, ఒక దోషిగా, ఒక హంతకునిగా, దేవుని వ్యతిరేకంగా భావించిన ఒక వ్యక్తిగా మార్పించి తీరొచ్చు. ఇశ్రాయేల్ ప్రజలు అన్యారాధన చేయడం వలన వారి పిల్లలను కూడా ఏం చేశారు? బలిగా. అది పెద్ద విషయం ఏం కాదు పిల్లలకు బలి. నీ శరీరానికి నువ్వు బలిచ్చేస్తావు, దానికన్నా పెద్ద విషయం పిల్లలు తీసుకోవడం. అర్థం కాలేదు. నీ శరీరం పాపపు క్రియకు అలవాటు పడిపోయి తీరితే దాని అర్థం యు ఆర్ సాక్రిఫైసింగ్ యువర్ బాడీ ఫర్ అన్గాడ్లీ గాడ్. అంటే నిజం కాని దేవునికి నీ శరీరం నీవేం చేసావు? అప్పగించేసి బలి అర్పించావు. అందుకే ఆరాధనకు వచ్చి నేను ఆరాధన చేయను, అదే చెప్పను. నీ అర్థం నీకు అర్థం, నువ్వు ఎలా సస్తే సవు. మనకి దాంట్లో ప్రాబ్లం. నీ శరీరంలో ఒక ఏమైతే ఒక యాగార్పణ అయితే తీరుతుంది. అందుకే బైబిల్ చెప్తున్నమాట, నీ శరీరములో ఏం చేయాలి? సజీవ యాగంగా ఏం చేయాలి? ఎవరికి అర్పించి తీరాలి? చచ్చింది దేవునికి అక్కడ, బతుకున్నది వారు. అర్థం కాలేదు. బతుకున్నప్పుడే దేవుని యొక్క కత్తి నీ మీద పడి తీరాలి. దేవుని వాక్యమైన కత్తి నేను కొయ్యాలి. దాని అర్థం ఆరాధనకు వచ్చే దేనికి? పాపం గురించి నేను గుర్తించడానికి. ఆరాధనకు వచ్చిన ఒక్క పాపం కూడా గుర్తించలేకపోతే నువ్వు ఈ సంసారంలో జీవిస్తున్నావని. ఏ సంసారంలో? అన్యారాధన సంసారంలో జీవితం. అన్యారాధనకు నువ్వే యాజకుడివి, నువ్వే బలి వస్తువువి. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు వెనుకాడు తీరలే. అన్యారాధనకు అలవాటు పడిపోవడానికి కారణం వారికి పాపం అనిపించి తీరలే. లిబరలైజింగ్ పాపం అని అనిపించట్లేదు. 100 రూపాయలు దొంగతనం చేసేదేమో అది పెద్ద పాపం ఏం కాదు, అదే పెద్ద పాపం. అర్థం కాలేదు. బైబిల్ చెప్తున్నా కూడా యెహోషువ యొక్క భక్తుడు, ఆయన ఎవడు? యాజక ధర్మం చేసిన వాడు. ఆ యాజక ధర్మం చేసేటప్పుడు వధించే ఆ ప్రక్రియలో ఆ వధింపబడిన వస్తువు నుంచి తన బట్టలోకి ఏం పడితే? రక్తం పడితే దానిని సాతాను గుర్తించి తీరి అడిగాడంటే అర్థం కాలేదు. మన ఏమే రక్త సరితలు ఉన్నాయి, మీరే ఊహించండి. నాకు లేదు. ఆరాధన కాదు, అన్యారాధన. అర్పణలు అన్య దేవతలకు అర్పింపబడితే ఈ పగటి ఈ వాక్యం అది పోల్చుకోగలిగి తీరి సత్యారాధనలోకి రాగలిగి తీరితే నీ మరక పెద్ద విషయం కాదు. యేసయ్యకి నీ మరకను తుడిచివేసి తీరడానికి 3 సబ్బులు దేవుడు ఏర్పరిచారు. ఒకటి యేసయ్య రక్తం, రెండోది యేసయ్య వాక్యం, మూడోది పరిశుద్ధాత్మ శక్తి. సకల పాపములో నుంచి నేను ఏం చేసి తీరుతుంది? అందుకే దేవుని యొక్క బిడ్డలారా, మన శరీరం ఎవరికి అర్పించుకోకూడదు. ఈ దగ్గర ఈ ఆభరణాలు ధరించుకోకూడదని చెప్పడానికి ఎహెజ్కేలు గ్రంథం 7:20 ఇంటికెళ్ళి చదవండి. ఆ వీధిలో ఎవరు? ఇశ్రాయేలు కుమార్తెలు. వారికి ఉన్న ఆభరణాలన్నీ వారికి అర్థమైంది, ఇది ఎవరికి సేవించిన దానిని, ఇది అన్య దేవుళ్ళకు. అందుకే వాళ్ళకి అర్థమైంది. అందుకే అర్థమైంది తీరడం వల్ల వాళ్ళు ఏం చేశారు? ఆ అన్యారాధనకి చెందిన వాటిని పీకేసి ఏం చేశారు కదా? ఇసిరేశారు. ఏమని చెప్పి ఇసిరేశారు తెలుసా? అపవిత్రమైన చదువు అని చెప్పి ఇసిరేశారు. మీ బైబిల్ అపవిత్రమైన, నా బైబిల్లో ఎలా పియ్యతో సమానమని ఎంచుకుని ఇసిరేశారు. మీకేమవుతుంది? అది అభిషక్తులకే వాసన అవుతుంది, అభిషేకం లేనుడికి ఏ వాసన రాదు. అర్థం కాలేదు. ప్రైజ్ లోడ్ చెప్పడం కష్టం. అలాగైతే మీరు నాకు అడుగుతారు, దేవుని పెట్టిన బంగారం ధరించుకుంటే బంగారం కొనుక్కోవచ్చా? రిస్క్ మీరు తీసుకోండి. అన్యారాధనకి ఆరాధనకి అది మీరు తీసుకోండి. మీకు దేవుడు ఆత్మ ఇచ్చాడు, దేవుడు వాక్యం ఇచ్చాడు, ఆ బోధం ఇచ్చాడు, ఆ తెలివి ఇచ్చాడు. మీరే దాన్ని వివేచించుకోండి, పెట్టాలా వద్దని. నాకు ఆ సిద్ధాంతం లేదు, నేను ఆ సిద్ధాంతానికి ఫాలో అయ్యే ఛాన్స్ లేదు. అర్థం కాలేదు అనుకుంటా. కానీ అర్థం
లిబరలైజింగ్ సిన్, పాపాన్ని ఏం చేసి తీరడం, చులకపరిచి తీరడం. అయ్యో అది కూడా అన్యాయారాధనకు నా లక్షణాలే. పాపం ఇస్ అ గ్రేట్ డీల్. పాపం అని చెప్పి అందుకే కదా మా పత్రికలో రాయబడినది, ఒక్కసారి యేసయ్య నీ కొరకు ఏమై తీరాడు, సిలువలో మరణించాడు. మాట మాటకి సారీ గాడ్, ఐఎమ్ లవింగ్ యూ లార్డ్ అని చెప్పి ఎన్నిసార్లు ఎక్కేద్దాం ఆయన గుడ్డలు కూడా ఊడవెక్కుతాం. అర్థం కాలేదు. ఐఎమ్ సారీ లార్డ్, ఐ డిడ్ ఎ మిస్టేక్, నేను ఒక తప్పిదం చేశాను, ఈసారికి కట్టి తుడిచినట్టు తుడిచి. ఎన్నిసార్లు చూడాలి ఆయన, ఎన్నిసార్లు ఆయన బట్టలు ఊడదీశాం, ఎన్నిసార్లు ఆయనకి కొట్టేంతగా మార్చారు. హీ డిడ్ ఇట్ వన్స్ ఫర్ ఆల్. ఆయన చేసింది ఒకేసారిగా. మళ్ళీ 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 ఆయన ఏం చేసి తీరకూడదు, సిలువ వెయ్యకూడదు. అది ఒక ఆరాధన లక్షణం కాదు, అన్యారాధన లక్షణం. ఎవడు ఎంటర్టైన్ అవుతాడు? సాతాను ఎంటర్టైన్ అవుతాడు. అందుకే కదా బైబిల్ చెప్తున్నమాట, ఆయన సిలువ మరణం పొందిన గడువులో సాతాను యొక్క తానికి ఏం చేశాడు, క్రియలను మొత్తం ఆయన ఏం చేశాడు, తల మొత్తం చెదకొట్టి పడేశాడు. చెదకొట్టేసిన దాన్ని నువ్వు మళ్ళీ నువ్వు దాన్ని దుహరా చేసేటప్పుడు మళ్ళీ దాన్ని అలవాటు చేసి చెప్పేటప్పుడు ఎవడు ఆనందపడతాడు? ఆయన అంటే ఏం కాదు, వీటంటే నాకేమైంది, ఇదే ఫీలింగ్ లాగా ఉంటాడు. ఎవడు మా నాయన ఏంటవదు, ఏసీ కానీ చెప్పాను సగమే సచ్చాను నేను, వీడు మళ్ళీ నన్ను కొట్టేస్తున్నాడు, మళ్ళీ నన్ను అంటున్నాడు, వీడి పని ఇలా జరుగుతున్నాడు. నో, అలా లిబరలైజింగ్ జీవితం అయితే లేదు. అయితే ఈ ఒకటే ఏసయ్య మన కొరకు చేశారు, దానిలో మనం నిలకడటం కలిగి ఉండి తీరాలి. అందుకే అన్యారాధనకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, అది నీ శరీరాన్ని కూడా ఏం చేయొచ్చు, పాపానికి యాగముగా అర్పించబడి తీరచ్చు. అలాగే పాప యాగార్పణ నిమిత్తం ఒకే ఒకటి అర్పింపబడి తీరదు. ఆయన రక్తంలో ఏం లేదు, పాపము లేదు. ఆయన పాపం ఎరగని వాడు. ఆయనకు పాపముతో ఏ రీతి కలిగిన అలాగైతే ఆయన రక్తం ద్వారా కడగబడిన నీవు కూడా అదే ప్రాసెస్ లోకి రావాలి. పిచ్చెక్కిపోవాలి సాతాను. ఏమని ఈ వ్యక్తిలో నాకెక్కడ ఏం కనబడట్లేదు, లోటమి కనబడట్లేదు, పాపము కనబడట్లేదు, ఎక్కడ కనబడట్లేదు, రాబోయే రోజుల్లో కనబడదు. ఇంకా కానీ పరిశుద్ధ పట్టణంలోకి ఎక్కేటప్పుడు కూడా వీళ్ళలో ఏం కనబడి తీరకూడదు, పాపం అన్నది కనబడి తీరకూడదు. అందుకే దేవుడి యొక్క ఇట్స్ సీరియస్లీ ఇది యొక్క జాగ్రత్త చెందిన విధానం. హల్లెలూయా. మూడవదిగా బైబిల్ చెప్తున్న మాట, అన్యారాధన చేయడం వలన ఏమిటి, ఉడంబడిక ఇరిగిపోయి తీరుతున్నది. బ్రేకింగ్ ద కవెనెంట్. ఏ ఉడంబడిక? పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర ఉడంబడిక. కొత్త నిబంధనలో ఏం చేసి తీరారు, రిస్టోర్ చేసి తీరారు. ఎందుకు దేవుడు పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు ఇచ్చారు? దాని అర్థం నీకు ధర్మశాస్త్రం అంటే ఎంత గొప్పది, ఎంత భయభీతమైనది, ఎంత నెరవేర్పు అసాధ్యమైనది అని తెలియపరిచి తీరడానికి ఎన్ని పుస్తకాలు ఇచ్చారు? 39 బుక్స్. అర్థం కాలేదు అనుకుంటా. దాని అర్థం ఒక మానవుడిగా పుట్టినోడు కూడా ఏం చేయలేడు. నాకు 10 ఏళ్ళు నెరవేర్చగలుగుతారా? ఒక్కరోజు పాటించండి, ఒక గంట పాటించండి, సేద కాదు. అర్థం కాలేదు. ఉన్నారా నాతో కలిసి? ఒక గంట కూడా ఒక్క ఉడంబడికను కూడా మనం ఏం చేయలేదు, పాటించలేదు. కానీ ఉడంబడిక పాటించుకు తీరడానికి ఉడంబడిక ఆయన ఏమై తీరాడు, 2000 సంవత్సరాల క్రితం భూమిలోకి అంతరించి తీరి ఒక దైవత్వం కలిగిన ఒకడు మానవత్వం కింద మారి రాజుగా ఉన్న ఒకడు, పేద దరిద్రుడుగా మారి దేవుని యొక్క కుమారుడుగా ఉన్న ఒకడు మనిషి కుమారుడుగా మార్పు చెంది తీరి దాని అర్థం ఉడంబడిక ఆయన ఏం చేశారు, ఆధారంగా మారి తీరాడు. అప్పుడు యేసయ్య వచ్చినది దేనికి? కీర్తనలో రాయబడి ఉన్నది, ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడి ఉన్నది, దేవుని యొక్క వాక్య ప్రవక్తలు బోధించిన దానిని ఆయన ఏం చేసి తీరడానికి, టు కంప్లీట్ ఇట్ అవుట్, దానిని పూర్తి. దాని అర్థం నీకు ప్రతిరోజు ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఎవ్రీ డే ఎవరు కావాలి? ఎవ్రీ డే కదా, ఎవ్రీ సెకండ్ ఎవరు నీకు కావాలి? అందరినీ సంక్రాంతికి శివరాత్రి వేసేయ మిగతా రోజు. అందుకే కదా బైబిల్ ఎప్పుడో సంక్రాంతి శివరాత్రి చదువుతారు. కొందరు బైబిల్ కొనుక్కున్నదే ఆదివారం తరవడానికి. ఎందుకమ్మా బైబిల్ మోస్తున్నాం? ఆ బైబిల్ ఇంటికడే పెట్టి చదవద్దు. ఎందుకు? చెక్క కప్పు కానీ చదవాల్సింది అది. కారణం నీ అనుదిన ఆహారం ఇది నన్ను బతికించాడు, ఇది నన్ను పోషించి తీరదు. దీనితో నీకు సంబంధం లేకపోతే దీని గురించి ఒక పాట కూడా పాడకూడదు. అర్థం కాలేదు అనుకోండి, అర్థం కాలేదు. మా నాయన పోలీస్ అని చెప్పి నేను నాయన పోలీస్ పట్టుకొని తిరిగితే ఏమైంది? నాన్న కొనమని నీకు దొరికిద్ది అనుకుంటున్నాను. దొరకదు. నీకు దొరకాల్సిన నాయనకి దొరకాలని కూడా నీకు దొరికేది. అర్థం కాదు.
లేదు. తుపాకీ ఉంది కదా అని చెప్పి పేల్చేయడం కాదు. ఆలోచించి వివేచన కలిగి ఏం చేయాలి? ఉటంబడిక చేసిన దేవుని ఏం చేసి తీరాలి. అందుకే కొత్త నిబంధనకు వచ్చిన ఎప్పుడు మనకి ఎవరి మీద ఆశ్రయపడి తీరాలి. ఐఆమ్ నథింగ్, నేనేం కాదేవో, నా ద్వారా నువ్వేం చేసి తీరాలి. మందని ఆపోజిట్, నువ్వేం అక్కర్లేదులే, అంత పోయిన తర్వాత నువ్వు వస్తే చాలు. అదో అందుకే మనలో 3 క్వాలిటీస్ ఉన్నాయి. సెల్ఫ్ ప్రైడ్, వ్యక్తిపర గర్వం, వ్యక్తిపర పేరు. ఇది కాక ఇంకేం మేము బతుకుతున్నాడు పేరు. ఓ లార్డ్, ప్రాంతంలో కూడా పేరే. ప్రైడ్, గర్వం, ఇవన్నీ దేనికి సూచించి తీరేది? ఉడంబడికను ఎడగొట్టుకు తీరేది. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం, ఉడంబడిక ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలీయులకు ఇచ్చారు. వారు దాన్ని ఏం చేయలేకపోయారు. వై? ఎందుకు వాళ్ళు పూర్తి చేయలేకపోయారు? హలో, ఎందుకు వాళ్ళు ధర్మశాస్త్రం పూర్తి పరచుకోలేకపోయారు? వారికి ముందే చెప్పారు ఏమని? ఆదికాండం 3:15లో దేవుడు చెప్పారు ఏంటి? స్త్రీ సంతానం నుంచి ఒకడు వస్తాడు, ఆయన మెస్సయ్య అన్న విషయం ముందే బోధించారు. ఆయన నీ వల్ల సాత కాదురా, మెస్సయ్య రావాలి, మెస్సయ్య తలుచుకొని జీవించరా అని వారికి హెచ్చరికిచ్చారు. ఆ మెస్సయ్యని ఏం చేశారు? ఎక్కించారు, శిలువ తీశారు, బట్టలు వీపంతా దున్ని పడేశారు. దేనికి? ఒకే మాటకి దైవదూషణ చేశాడని. ఏసైని సిలువ వేసిన కేసు మీరు ఎప్పుడైనా చదివారా? చదవండి, పిచ్చెక్కిపారు. దైవదూషణకి సిలువ వేశారు. రెండోది పన్ను విషయంలో సిలువ వేశారు. ఇది ఏమైనా లీగల్ కేసెసా? మూడోదిగా 3 రోజులు ఏం కట్టేస్తాను అన్నాడు. అదే ఆ మూర్ఖులకి అర్థం కట్టిన 3 రోజులు ఆయన సమాజంలోకి వెళ్ళి 3వ రోజు తిరిగి అన్న విషయం చెప్పారు. ఇది ఆయనకి అర్థం కావాలి. ఏసైనా ఏ కేసులో ఇరికించారు? దొంగ కేసులో ఇరికించారు. అర్థం కాలేదు అనుకోండి. ఏ కేసులో ఇరికించారు? దొంగ కేసులు. అందులో ఏం లేదు, ఫ్యాక్ట్ ఏం లేదు. దాని అర్థం వాళ్ళు ఏమనుకున్నారు? మెస్సయ్య ఈయన కాడు, వారికి ఒక ఉడంబడిక ఉంది. ఆదామును దేవుడు ఎలా సృష్టించారో అలాగే ఎవరు కూడా దేవుడు సృష్టిస్తారని. ఇలాంటి కాంట్రడిక్షన్ చాలా ఉన్నాయి. కొందరు చెప్తారు కదా, దొంగ బాప్తిసం పోతారు, మరి నాకెందుకు బాప్తిసం? కొన్ని విశ్వాసాలు ఉన్నారు కదా, దొంగ బాప్తిసంలోకి ఎక్కాడు, నీకు కనబడలేదు, నీ తప్పది. ఇశ్రాయేలు ప్రజల బాప్తిసంలోకి ఎక్కారా? ఇశ్రాయేలు ప్రజలు బాప్తిసం తీసుకున్నారా? తీసుకోలేదు. బైబిల్ తప్పైపోద్ది. వాళ్ళు దేని కింద? పేతురు గ్రంథం ఇంటికి చదవండి. వాక్యం చర్చ అయిపోయిన తర్వాత నేను చెప్తా. వాళ్ళు దేని కింద? మేఘం కింద ఏం పొంది తీరారు? బాప్తిసం పొంది తీరారు. ఏడు దాటారు వాళ్ళు. దాని అర్థం బాప్తిసం అన్న ప్రక్రియ నుంచి ఏం చేశారు? దాటి కింద ఏడు మీదకు పడిన ఒకరిత, ఎవరి మీద? ఏసై మీద పడిన అదే ఒకరిత. ఏడు మీద ఎర్ర సముద్రం అన్న ఏడు మీదకు పడి తీరింది. అది ఒక నిబంధనలోకి తీసుకొచ్చింది. ఒక పక్క దేవుడి బిడ్డలు, మరో పక్క అన్యులు. ఒక పక్క ఉడంబడిక ఉన్న జనం, మరో పక్క ఉడంబడికతో సంబంధం లేని జనం. ఈ పగటిగా ఉడంబడికలో ఉన్నవా? ఉడంబడిక తప్పి ఉన్నవా? ఈ పగటిగా ఉడంబడికలోకి తిరిగి రావాలి. దట్ మీన్స్ అన్యారాధన మూలంగా ఏమి ఎరగవచ్చు? కవెనెంట్ ఎరగవచ్చు. ఉడంబడిక ఏం చేయొచ్చు? ఉడంబడిక ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని చదవాలంటే ఆదికాండం మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. 15, 16, 17, 18 అధ్యాయం. అబ్రహాం ఏం చేశాడు? దేవునితో కలిసి ఆయన ఒక ఉడంబడిక చేశాడు. ఉడంబడిక చేసిన ప్రక్రియలో వధింపబడి తీరాల్సిన పశువులను ఏం చేసుకున్నాడు? తెచ్చుకొచ్చాడు. దాన్ని నరికి తీరాడు. ఎలా నరికి తీరాడు తెలుసా? ఇప్పుడు నేను దేవుడు ఉడంబడిక చేస్తున్నాను అనుకో, నాకు ఒక మొక్క, ఆయనకు ఒక మొక్క. ఏం చేసి ఒక పశువు అయితే ఒక పశువు 2 ముక్కలుగా ఏం చేస్తాడు? నరికేసి ఏం చెప్తున్నారు తెలుసా? యువతల పక్క నుంచి నేను అవతల వెళ్తా, అవతల నుంచి ఆ ఉడంబడిక చేసిన దేవుడు యువతల నుంచి ఇద్దరు అటు ఇటు నడిచినప్పుడు ఏమై తీరుతుంది? ఏసయ్య సిలువ మరణానుకున్న ఆ న్యాయ విధి ప్రక్రియ జరిగి తీరుతున్నది. దాని అర్థం ఈ ఉడంబడిక చేయడం వల్ల తప్పిపోయే మార్గం లేదు. అందుకే బైబిల్ డివోర్స్ అనువదించట్లేదు. బైబిల్ డస్ నాట్ సే అబౌట్ డివోర్స్. వన్స్ మ్యారీడ్ ఎటర్నల్లీ మ్యారీడ్. మళ్ళీ నువ్వు 10 చేసుకున్నా 20 చేసుకున్నా ఆడే మ్యారేజ్ ఉండదు. ఏడ నువ్వు సంపాదించుకోవాలి జరగవచ్చు. అక్కడికైతే ఒక పేరు కూడా వినబడతాయి. ఏం పేరు? మీరే తెలుసుకోండి. ఉన్నారా నాతో కలిసి? అలాగే అందుకే ఇందులో ఏం లేదు, ఆప్షన్ లేదు. అయితే ఎలా ఆప్షన్ వచ్చింది? అయితే భర్త ఏమైపోవాలా? చచ్చిపోవాలా?
నువ్వు చచ్చిపోవాలా? అయితే ఆయన చచ్చిపోవాలా? నువ్వైనా చచ్చిపోవాలి. దాన్ని మరి ఆశ ఉండకూడదు. ఇక నేను చెప్పిన ఉడంబడిక అంత సీరియస్. దాని అంటే నీ ఉడంబడిక నుంచి తప్పితే ఎలా ఈ శవం మొక్కలై తీరిందో అలా దేవుడు నిన్నేం చేయొచ్చు. ఏసై దేవుడు ఏసై నా పాపం కొరకు సచ్చినాడు, అమ్మో ఏసై పైగురు చెప్పిన ప్రకారంగా దేవుడు మునిగి బాధ వచ్చిన తర్వాత నాకు చచ్చి నచ్చట్లే. తర్వాత చివరికైతే నేను ఆలోచిస్తున్నాను. ఏ చివరికైతే ఆయన నరికే విధానం ఒకసారి ఆలోచించండి. అందుకే ఒక్కసారి రక్షణ పొందితే మరి నో టర్నింగ్ బ్యాక్. మరి వెనుదిరిగే ఛాన్స్ లేదు. మళ్ళీ నేను వెళ్ళలేవు. వెళ్ళితే దానికి నా ప్రతిదండను అనుభవించేవాడు ఎలా ఉంటుందో ఊహించి తీరండి. అందుకే ఉడంబడిక చేసేది ఏంటి? ఏసయ్య దేవుడు అని ఉడంబడిక మేక్ ఇట్ ఎ సీరియస్ థింగ్. బాప్తిసం కొరకు ప్రక్రియ చేసి మేక్ ఇట్ ఎ సీరియస్ థింగ్. ఆత్మశక్తి కొరకు నువ్వు ఆశపడి తీరుతున్నాడు. ఇట్స్ ఎ బేసిక్ సీరియస్ థింగ్. అది ఆలోచించి ఉడంబడిక చేసి తీరాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కోసం కాసుకొని ఉండేవారు? మెస్సయ్య కోసం కాశారు. ఆయన రావడం ఆలస్యమై తీరేసరికి వీళ్ళకి ఏమర్థమైంది? ఇంకా ఆయన రోడ్లే ఇంకా రాజే అనుకున్నా. అలా అనుకొని మీరు ఇంకా ఊహాపోహలో కూర్చున్నారు. మెస్సయ్య వస్తాడు. అరే బాబు మెస్సయ్య వచ్చేసాడు రా నాయన. మెస్సయ్య అప్పుడప్పుడున్న సందర్భ తరగతుల్లో నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరిచి తీరాడు. దాని అర్థం ఇప్పుడు కూడా మెస్సయ్య మన కొరకు రానై ఉన్నాడు. ఆయన ఏ ముహూర్తంలో అయినా ఏమంటే నా కలిగి తీరుతాడు. దాని కొరకు మనం ఏమిటి ఉడంబడికలో రెడీ అయ్యి ఎందుకు భాస్కర్ చెప్తుంటారు సారీ పెట్టాడమ్మా అని చెప్తాను కదా. బాబు ఉడంబడిక రిన్యూ చేసుకోవడానికి నేను ఎవరో కొట్టుకున్నాం, నేను జంటి కొట్టుకున్న తర్వాత సారీ అని చెప్పకుండా బల్లారాధన వచ్చినప్పుడు వెళ్ళి సారీ చెప్పడం కాదు. ముందే వెళ్ళి సాయంత్రం కల్లా వెళ్ళి సారీ చెప్పేసి ఉడంబడికను రిన్యూ చేసుకో. లేకపోతే రెండో మొగుడు వచ్చి కాపురం చేస్తాడు. నీ చేత రొట్టి కూడా తీపిస్తాడు, నీ చేత ద్రాక్ష రసం కూడా తగ్గిస్తాడు. నువ్వు బిడ్డ ప్రాజాలా ఆరాధన అన్నీ చేసేస్తావు. కానీ ఎవడు మూడో వాడు మధ్యవర్తికి దూరిపోయింది. అందుకని ఉడంబడిక ఇస్ స్పెషల్ థింగ్. అందుకే ఏంటి పరిశుద్ధాత్మ ఉడంబడిక ఒక సంఘం దిగి రాదు. ఆరాధనకు వచ్చే జంప్ వేయడం కాదు. ఎవ్రీ టైమ్ యూ హావ్ టు జంప్ ఇన్ ద లార్డ్. ప్రతిసారి ఆత్మలో నిండుబట్టు కలిగి తీరాలి. ప్రతిసారి నీ ఆత్మ ఉప్పొంగుతూ తీరాలి. ఆత్మలో ఉన్న ఆత్మకు ఏం చేయాలి? స్నానం చేయాలి. అర్థం కాలేదు. పరిశుద్ధాత్మను పొందుకు తీరాలి. ఇట్స్ ఏ కవెనెంట్. ఉడంబడికది ఏమి? దేవుడు ఎవరిలో నివసించేది? శరీరంలో నివసించే ప్రక్రియ. అర్థం కాలేదు అనుకోండి. అందుకే బైబిల్ చెప్పేది దేని గురించి ఆశించి తీరాలి? కృపావరం గురించి ఆశ కలిగిన వారిగా ఉండి తీరాలి. పరిశుద్ధాత్మ గురించి అవగాహన కలిగినటువంటి ఉంది. ఎప్పుడో సంక్రాంతికి పేర్లు ఒక టపాకాయ కాదు, ఆత్మశక్తి. మనకి ఎప్పుడు పొందాం? 1992 ఆగస్టు 4వ తారీఖున నేను పొందాను. 4 గంటలకు పొందాను. ఆ రోజు పొందిన టపాకాయ ఈ రోజు టపాకాయ కాదు. మరి ఆ రోజున 4 దూకాడు. ఈ రోజు ఏం లేదు. ఏ దూకుడు ఏం లేదు. ఇంకేదో దూకితే దాని అర్థం అనుదిన ఆత్మలో ఏమై ఉండి తీరాలి? నిండుబాటు కలిగేటటువంటి తీరాలి. ఉడంబడిక ఒక ప్రత్యేకత. దాన్ని ఏం చేయాలి? రిన్యూ చేస్తూ. వాహనాలు ఉన్నాయి కదా, ఇన్సూరెన్స్ అయిపోతే ఏం చేస్తున్నా? రిన్యూ చేస్తున్నా. ఎందుకు? పోలీస్ పట్టుకుంటాడన్నా. పోలీస్ పట్టుకోవడం రెండో విషయం. నీ ప్రాణం పోతే అవతల గుర్తైతే నీకు వాడికి ఏదైనా లాభం దొరకాలి. ఎవడికి పడిపోయి చేస్తున్నాం? నేను పట్టేస్తాను. ఓ బాబు దానికోసం కాదు. ఆడు పట్టినా పట్టదు. రెండో విషయం. ఫస్ట్ విషయం ఏంటిది? నీ ఎదురుగా వచ్చినాడు నిన్ను గుద్దినా, నువ్వు వాడిని గుద్దినా, ఆడి ప్రాణం పోయినా, నీ ప్రాణం పోయినా సెక్యూరిటీ ఉండేది. ఓ దాని అంటే కవెనెంట్ లో తిరిగితే యు ఆర్ సెక్యూర్. నువ్వు ఉడంబడికలో ఉన్నారు. నాతో కలిసి యేసయ్య పరలోకానికి ఎలా ఆరోహణమై తీరాడు? శిష్యులు ఎలా చూస్తూ ఉండగా మేఘమైన ఏం చేసి తీరింది? ఎత్తుకొని తీసుకెళ్ళి. దాని అర్థం సమ్ సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఇస్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ యూ ఫ్రమ్ దిస్ ఎర్త్. దాని అర్థం అదృశ్యమైన అమానుషికమైన ఒక శక్తి నేను ఏం చేయాలి? ఈ భూమి అంతరిక్షంలో నుంచి దైవాంతరిక్షం వరకు నేను క్యారీ అప్ చేయాలి. అందుకే కదా బైబిల్లో రాయబడింది, పక్షిరాజులో వారి యవ్వనం ఏమైంది? పక్షిరాజు ఒక ప్రత్యేకత ఉంది. అది ఎన్ని సంవత్సరాలు బతికా? 70-80 సంవత్సరాలు బతికి తీరింది. కాసేపు బతికి
తీరిన తర్వాత సుఖ సౌకర్యాలు అన్నీ అయిన తర్వాత దాన్ని పొలం అదే ఏం చేసి ఓడవీకేసి దానికి ఉన్న మూతిని కూడా అదే బద్దలు కొట్టేసి ఒక మాంసం ముద్దలాగా ఎండకి వానకి తగిలి ఒక ముద్దలా ఒదిగిపోయే ఎందుకో తెలుసా? ఇందులోపల నుంచి నాకేం కావాలి? ఒక పునర్జీవపు శక్తి కావాలి. ఎన్నాళ్ళు నేను ఎగిరినట్లు కాదు, దీనికి మించిన పవర్లో నేను ఎగిరి తీరాలి. దానికి నాకు రెక్కలు రావాలి, దానికి నా కూపలు తీరాలి, దానికి నాకు ఉన్నవన్నీ ఏమని తీరాలి? జీరో జీరో జీరో. అది ఉడబడినది రిన్యూ చేసి తింటాను. నీకు ఆధారమిచ్చే దేనికి? నీకు కూటమిచ్చే దేనికి? నీకు ఇలాంటి సహవాసం పెట్టే అర్థం కాలేదు. రెండురా సోదరుడికి రెండురా, ప్రార్థనకి రెండురా, నైగా పిచ్చి కుక్కలాగా అరిసి కొద్ది చిన్నకు సచ్చేది లేదు తెలుసా? నీకు రిన్యూ కావాలన్నా నాయన, ఆత్మలో ఒక రిన్యూనెస్ కావాలి. ఉడబడికను తిరిగి స్థాపించేసుకో, లేకపోతే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళు. హలో, ఏసైకి వచ్చేటప్పుడు ఎందుకు సగత్రావు వరకు వచ్చేది? హలో, ఏసై వచ్చిన కిందకి రాలేదా? రాకుండానే గుళ్ళు గోపురాలు ఏసై పేరు మీద కట్టేసి అర్చనలు పచ్చనలు వెంకడు పుణ్య దినాలు పుణ్య శాస్త్రాలు అన్ని రాకుండానే ఇంకా వత్త సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి. అర్థం కాలేదనుకుంటా. వత్త వేసి మళ్ళీ సిలువ వేసేసి ఏం చేస్తారు? ఏ రైతో కట్టేసి ఉంచేస్తారు. అందుకే ఆయన ఎంతవరకు వచ్చేది? సగం వరకే వచ్చి తీరేది. ఆ సగం వరకు నేను ఎవరు తోడుకెళ్ళి తీరేది? పరిశుద్ధాత్మ దేవుడు. సంఘంలో ఉన్న సహవాసం, ఉడంబడి ఉన్నోడు సంఘంతో సహవాసంలో ఉంటాడు. కొందరికి దేనితో సహవాసం ఉండదు. నో మెంబర్షిప్ విత్ ద చర్చ్. ఆదివారం మాత్రం ఆధారం దేని భక్తులు దేవుడికి తెలియాల. హలో, మెంబర్షిప్ నేను కూడా రివ్యూ చేసుకో. ఇక్కడ సంఘం నీకు ఒక ఫ్యామిలీగా లేకపోతే ఆడకే ఏం పీక్కుంటావు? ఏడే సంఘాన్ని ఎగ్గొట్టేస్తాం, మన ఆడకి కూడా ఎగ్గొట్టేస్తాం. మన ఆడ వెళ్ళగలితే కదా ఇక్కడ నుంచి వెళ్ళగలిగింది. కొందరికి సంఘం ఒక తీర్థయాత్రలాగా అప్పుడప్పుడు రావడం. నో, అది ఒక ఉడంబడికను ప్రస్తావించే చోటు. కాలేదని దాన్ని నువ్వే చేయాలి. అలాంటి ప్రక్రియను సంపాదించుకు తీరాలి. నీ ఓనర్తో వెళ్ళి మాట్లాడాలి, నీ పని సైట్లోకి వెళ్ళి మాట్లాడు. సార్, నాకు ఆరాధన నేను వెళ్ళాలి, మీరు ఉద్యోగం పీకేసినా పర్వాలేదు, నా చేత మీరు దాచిపెట్టినా పర్వాలేదు, నా ఇంటికి తెచ్చిస్తాను, నా ఇంటికి తెచ్చేస్తాను. బైబిల్ వాళ్ళు వీడు నా పిల్లదాన్ని వేస్తున్నాడు, ఇంటికి తెచ్చేస్తాం, ఎత్తడు లేడు. అలా నిర్ణయం పెడుతుడు. అర్థం కాలేదు. ఒక రోజు జరిగిన ఒక మాట, ఒక కుర్రోడు ఇంటి ముందు కొత్తగా రక్షణలోకి వచ్చాడు. మాస్టర్ గారు విశ్వాసం గురించి దూరం వాక్యం చెప్పేసి కుర్రోడికి మంచి ఆతృత కలిగింది. ఆయన ఇంటికి 2 కిటికీలు ఉన్నాయి. ఒక కిటికీ కాస్త పెద్ద కొండ ఉంది. మాస్టర్ గారు చెప్పిన వాక్యం మీద విశ్వాసం అంటే ఏ కొండ అయినా ఏమై తీరింది, కదిలిపోయి తీరింది. వీడు విశ్వాసంతో వెళ్ళి అయ్యగారికి చెప్పకుండా 3 రోజులు ఫాస్టింగ్ పెట్టి ప్రార్థన, దేవా నేను 3 రోజులు అయ్యే లోపల కిటికీ తీసేసరికి ఏం ఉండకూడదు. 3 రోజులు ప్రయాసపడి ఏం చేశాడు? ప్రార్థన చేసి ఎవతల పక్క కొండ ఆ కిటికీ వాడు తీశాడు. అది విశ్వాసం ఉందంట లేనట్ట? ఉన్నట్లే. అదే ప్రాబ్లం. కొండ పోవాలంటే కొండ పోయిన చోటు కాదు, పోలేని చోటుకి చూడు. అక్కడ పోతే ఇక్కడ పోయినట్టే కదా. ఇది ఇవతల పక్కే చూడు. మన ప్రాబ్లం కూడా ఎలిగే. అందుకే విశ్వాసం అన్ని ఎలిగి తీరుతుంది. అందుకే కదా బైబిల్ చెప్పి తీరుతున్నది. ఆవగింజంత మీరేమనుకుంటారు? ఆవగింజంత విశ్వాసం అంత ఇంత చిన్న విశ్వాసం లేదు నాయన. ఆవగించంత విశ్వాసం. ఆవగింజ దేని మీద ఆధారపడి ఉంది? దేవుని మీద ఆధారపడి ఉంది. దేవా, నేను ఇప్పుడు చచ్చిన సమమే, నేను పనికిరాని సరుకుని కానీ మట్టిలో కాసేపు పడేసి చూడండి, నా తలపై ఉన్న మట్టిని నేను ఫస్ట్ 21 రోజులు తీస్తా. ఆఫ్టర్ కంప్లీటింగ్ 21st డే, 21వ రోజు నన్ను అక్కడ వదిలేయండి. 21వ రోజు నా నెత్తి మీద ఉన్న ఆ మట్టి మొదలు కలిపి నేను బయటకి ఎత్తొస్తా. ముందు నీ నెత్తి మీద ఉన్న మట్టి ముద్దను తీ, ఆటోమేటిక్ కొండని కదిలిపోతుంది. అర్థం కాలేదు. ఇండైరెక్ట్ గా ఈ విత్తనం ఏం చెప్తుందో తెలుసరే, కొండ నువ్వు పండదు కదా, చూడరా కొండ, నా నెత్తి మీద ఉన్న కొండను పడేశాను రా, నువ్వే అంత పెద్ద ఛాలెంజ్. అర్థం కాలేదు.
వాళ్ళకి అర్థం ఉంది, లేని వాళ్ళకి అంతా బొమ్మ బొమ్మ బొమ్మ. నా నెత్తి మీద ఉన్న కొండ, అవును కదా, ఆవగించి అది కూడా ఒక కొండే కదా, దాని నెత్తి మీద ఉన్న మందు దానికి ఒక కొండే కదా, దానిని తేల్చి సరే నిన్ను పక్కకి నెట్టేసా, దాన్ని పక్కకి నెట్టే చూడరా నాయన. ఇదే ఉడంబడిక రిస్టోర్ అయితే ఉడంబడికలో పునర్జీవం వచ్చేది, ఆయాలను శక్తి వ్యాపరించి దేవుడి విడుదల. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చేసాను, మా విశ్వాసానికి అర్థమైంది. మన విశ్వాసం ఎలా పెరగలిగేది? మీరేం చేసి పెంచేస్తారు? ఈ కాలం క్రైస్తవులు మొత్తం నకిలీ విశ్వాసంతోనే తిరిగేస్తున్నారు, దేవుడు లేని విశ్వాసం. మన విశ్వాసం పెరగాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వెళ్ళాలి. యూ హ్యావ్ టు. నీవు నీ విశ్వాసాన్ని కూడా ఏం చేయదు. మన అపనమ్మకాన్ని మనం పెంచవచ్చు. కారణం ఏంటి? మనం జీవించేది మొత్తం అపనమ్మకం చెందే లోకంలో ఉన్నాయి. హలో, రేపు మీరు బతుకుతారా లేదా మీకు తెలుసా? వచ్చే క్షణం మీ మీద ఏమవుతుంది మీకు తెలుసా? సో ఇట్స్ ఆల్రెడీ ఇట్స్ బేసిక్లీ ఆన్ ఫెయిత్. ఎవరి మీద ఉన్న విశ్వాసం? దేవుడి మీద ఉన్న విశ్వాసం. అందుకే అప్పుడప్పుడు దేవుడా థ్యాంక్ యూ చెప్పే కారణం అర్థం కాలేదు. అపాయం నుంచి తప్పించడం దేవుడికి ఏం చేస్తాడు? థ్యాంక్ యూ లార్డ్. బండి ఎక్కలేదు, ట్రైన్ వచ్చేలా పక్క నుంచి వెళ్ళి ఏం కాదు, థ్యాంక్ యూ లార్డ్ వెళ్ళి చెప్పేది. ఎవ్రీథింగ్ ఈస్ అండర్ యువర్ గ్రేస్, అన్ని కృపకుండా ఉన్నాయ్యా. దాని అర్థం నీ విశ్వాసం పెరగాలన్నా కూడా విశ్వాసి ఏ విశ్వాసం? దేవుడు లేని విశ్వాసం. ఓ లార్డ్, చివరి మాట. వర్తమాని గురించి మనందరికీ తెలుసు, అవునా? అందరికీ తెలుసు కదా వర్తమాని గురించి. వర్తమానికి విశ్వాసం ఉందా? అదే వర్తమానికి విశ్వాసం ఉందా? ఉందా లేదా? లేదంటే లేదని చెప్పండి, ఉందంటే ఉందని చెప్పండి, ఏదో చెప్పండి. ఉంది లేదా? ఉంది. ఉంది కాబట్టే కదా ఈయన అడిగాడు, ఎవరు ఈ త్రోవను ఎవరు వెళ్తున్నాడు? వెంటనే జనం ఏం చెప్పారు? నజరేతు నుంచి యేసయ్య వెళ్తున్నాడు. చెప్పింది ఏంటిది? నజరేతు నుంచి యేసు. ఇది కేకేసింది ఏంటి? అర్థం కాలేదు. వీడికి వినబడింది నజరేతులో ఉన్న యేసయ్య కదా. ఇది విశ్వాసంలో ఉన్న నజరేతు అయిన యేసయ్య మంట కలపడం ప్రారంభించింది. స్టేట్మెంట్ చెప్పేసరికి ఉన్న ఊరు నాకు నోరు మూయించారు. అర్థం కాదు, అర్థం కాదు, అర్థం కాదు, అర్థం కాదు, అర్థం కాదు. నువ్వు విశ్వాసంతో ఒక మాట చెప్పు, అవిశ్వాసం చెందిన గలీజులు నేను నోరు మూయిస్తాను. నువ్వు విశ్వాసంతో ఒక మాట పలికి చూడు, అపనమ్మకం చెందిన దురాత్మ పలికి నీ నోరు మూయిస్తాను. అది ఇంట్లో కావచ్చు, ఒంట్లో కావచ్చు, చర్చిలో కావచ్చు, సంఘాలలో కానీ ఎక్కడైనా కావచ్చు. అర్థం కాలేదు. లేకపోతే మీరు చెప్పి చూడండి, ఇప్పుడు రోడ్డు లేదు కదా, రేపటికి రోడ్డు అయిపోతున్నా ఎలాగైపోతే కత్తించిన దెయ్యాన్ని వెంటనే దాన్ని నెత్తి పెట్టి ఈ అపనమ్మకం చెందిన దెయ్యం దాన్ని కత్తించాలి. తర్వాత నీ విశ్వాసం యాక్టివేట్ అయ్యింది. అర్థం కాలేదు అనుకుంటా. వీడికి అర్థమైతే వెళ్ళింది నజరేతులో ఉన్న యేసయ్య. లోపల విశ్వాసం ఏంటి? నో, హి ఈజ్ ఎ కింగ్, హి ఈజ్ డేవిడ్ సన్, దావీదు కుమారుడు. ఆయన మెస్సయ్య. కావాలంటే నజరేతులో ఉన్న యేసయ్య ఆగు అని చెప్పి ఆగిపోను, ఆగడు ఆయన. ఆగడా? యేసయ్య ఆగలేదు కదా. మళ్ళీ కాదు, వీడు ఇంకా గట్టి కేకలేశారు. వీడు నోరు, ఇదే విశ్వాసంతో ఉన్న లక్షణం. విశ్వాసం ఉడంబడికలో ఉన్నాడు, నోరులో ఉండలేదు. ప్రార్థనకు వచ్చి నోరు మూసుకొని ఉండలేదు. ప్రార్థనలో ఆయాలో మట్టి మొదలు ఉండలేదు. సైలెంట్. నిన్ను ఏదో ముంచి అపనమ్మలో పెట్టింది, అందుకే ఏం రావట్లేదు. వస్తుంది ఎప్పుడు ఎప్పుడు మెషిన్లు అన్ని తగిలించినప్పుడు వస్తుంది. శృతి ఆదాద ఊపిరి జాతి
దేవుడా 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 పిలుస్తావు, పిలవాల్సిన సిచ్యువేషన్ అర్థం కాలేదనుకుంటా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడికి మంచి టాలెంట్ గిలెంట్ అన్నీ ఉన్నాయి. దేవుడు ఒక క్యాన్సర్ ఇచ్చారు. ఇక్కడే చెప్పాలి, క్యాన్సర్ ఇచ్చి డయాలసిస్ ఇచ్చినప్పుడు జుట్టు మొత్తం ఊడిపోతుంది. మమ్మల్ని చూడే పోతుందిరా. ఈ దేవుడికి ఇవ్వాల్సింది ముందు బిల్డప్గా 3వ స్టేజ్ క్యాన్సర్, 3వ స్టేజ్కి వెళ్ళండి. ఇంకా ఏం బాడీ మీద ఏం వర్కౌట్ చేయట్లే, కెమోథెరపీ ఏం పని చేయట్లే. సంఘబిడ్డలు అందరూ చెప్పారు, ఇప్పుడైనా దేవునికి నమ్ముకోరా, ఇప్పుడైనా దేవునికి అడగరా, జీవం మీదేవా, బతికితే నీకోసం, సత్తే నీకోసం. లేదేవా ఒక్కసారి నన్ను ఏం చేయలేవా, కరుణించలేవా, నా లోపల విశ్వాసముతో దేవా క్యాన్సర్ మన సెల్ చచ్చిపోదుగా. ఇంటికి తిరిగి వచ్చాడు, రిపోర్ట్లన్నీ పక్కకు పెట్టేసి దేవా బాడీని రిన్యూ చేయగలిగిన వాడు నువ్వే, బాడీలో ఉన్న సెల్లను మార్చగలిగిన నువ్వే. విశ్వాసంతో ఎన్నో సంవత్సరాలు మానసిక వాక్యం చెప్పాడు. అది నిజమైతే ఈ శరీరంలో విశ్వాసంతో హలో ఉన్నారా నాతో కలిసి? విశ్వాసంలో ఏమైంది? ఉడంబడిక సాపమే. ఈ రోగ స్వస్థత కలిగి దేవునికి నమ్ముకున్న వాళ్ళు త్వరగా దేవుని వదిలేస్తారు. ఎందుకు? వారికి ఏ రోగంలో వచ్చారు దేవుని దగ్గరికి? జిలాబీ కోసం వచ్చారు. జిలాబీ దొరకకపోతే జిలాబీ దొరికినంటే వెళ్ళిపోతారు. అర్థం కాలేదు. రోగ సౌఖ్యం జరిగింది, అది ఒక తాత్కాలిక మార్గమే. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేని గురించి? దేవుని బాగా అర్థం చేసుకుని రక్షణ పొంది తీరడానికి, లేకపోతే విశ్వాసంలో ఎదిగి తీరడానికి. దాని అర్థం రోగం పోతే దాని అర్థం ఇక విశ్వాసంలో నీవేమై ఉండి తీరాలి, ఫుల్ ప్యాక్ అయి ఉండి తీరాలి. మళ్ళీ జబ్బు రావచ్చు. చాలా తేడా ఉంది వాక్యం. ఒకసారి దేవుడు నా క్యాన్సర్ తీసేశారు, మళ్ళీ రావాలి క్యాన్సర్. అప్పుడు చెప్పగలగాలి క్యాన్సర్ ఏదో పీక్కో. ఒకవేళ ఈ క్యాన్సర్ తో సచ్చిన క్యాన్సర్ ఎక్కడ ఉండిపోద్ది, నా శరీరం అక్కడికి వెళ్ళిపోద్ది. కాలేదనుకుంటా. అందుకే చాలా మంది స్వత ఏసీ దగ్గరికి రండి, మీకు స్వస్థతలు వచ్చేస్తాయి. ఏసీ దగ్గరికి కూడా మీకు బండి ఏం రాదు, ఉన్నది కూడా పీకేసి ఇచ్చిమంటారు. అందుకే కదా ఏసీ చెప్పిన ఒక మాట, ఇది చెప్పి చేస్తా. ఒకటి నా శిష్యుడు అయి తీరాలని కోరుతున్నాడా, ఏమేమి వదులుకోవాలా? ఇక్కడ ఉన్న ఎవరికి చెప్తే రేపు ఎంతమంది ఉంటారు మరి? తూకోనే మేకోను, మేరో రాస్తా, తూ మే తీరో రాస్తా. అడగలే, అడుగుతారు, అడిగే సిచ్యువేషన్ వస్తుంది, తెప్పిస్తాడు ఆయన. అందుకే ఒకటి నా శిష్యుడు అయి తీరాలంటే ఏం చేయాలి? అమ్మని, నాన్నని, సహోదరిని, అనుబంధం. ఎందుకు ఇవన్నీ ఉంటే ఇది మన శిష్యుడు కాలేడని అర్థం కదా. ఇక్కడ శిష్యుడిగా ఉండి దేవుడికి పరిచయం చేసిన నాన్న పోయి, తమ్ముడు బాబు ఇంటికి ఒకసారి వెళ్ళి రావా, ఇది మరి చపాతి చేస్తున్న చపాతి మాడిపోయి మసి అయిపోయి. ఎందుకు ఫోన్ వచ్చింది లాగింది వెనక్కి. అలా గాలిపట్టం చూశారు కదా, గాలిపట్టం మరే డ్యాన్స్ చేసేస్తుంది. గాలిపట్టం తెలియట్లే కింద కూడా ఏం చేస్తున్నాడు. ఇదే చాలా మంది శిష్యులుగా ఉన్నారు. ఎవడో నిన్ను లాగుతున్నాడు కాబట్టి ఆ లాగింపుకు నువ్వు డ్యాన్స్ చేసి తీరుతున్నావు. అందుకే అర్థం చేసుకుని తీరాల్సిన దేవుడు ఉడంబడిక చేసిన శిష్యుడు అన్ని ఏం చేసి తీరాలి? తను తాను కూడా. నిన్ను నువ్వు ఎలా విడిపించుకోగలిగేది? నీకు కొన్ని ఇష్ట కష్టాలు ఉన్నాయిగా, దాన్ని కూడా ఏం చేయాలి? వేదిక మీద పెట్టేసి ఐ సరెండర్ ఇట్ లార్డ్. నా నేసం ఉంది కదా, ఏది నేను పురుష సంగతి అంటున్నా, నాతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు. బాగా వాక్యం ఎంత కుష్టం పోయిన దాన్ని మొత్తం గీకి పడేస్తాను. కొన్ని కుష్టం పోలేదానికి అక్కడ ఎక్కడ ఏమున్నాయి, ముష్టాస్తులు ఉన్నాయి. మేసాల మీద పోతుంది, పీకి మాత్రం పీకుతారు. అర్థం కాలేదు అనుకోండి. హలో, అర్థం కాదు. ఇవన్నీ విడదీసి చెప్పేస్తే మన జనాలు ఎవరు ఉండరు కదా. అందుకే ఆత్మ సందర్భం తీసుకొచ్చినప్పుడు ఇలాంటి విషయాలు చెప్పేది. దాని అర్థం ఉడంబడికలో ఉంటే అన్నింటిలో ఏమై ఉండి తీరాలి, నెరవేరింపు కలిగేటట్టు ఉండి తీరాలి. లేకపోతే అది ఏమైతే అన్యారాధనకి వేదికగా మారి తీరుతుంది. అదో ఉన్నారన్న కలిసి. అలాగైతే నన్ను నేను ప్రతిరోజు ఏం చేయాలి? త్యజించాలి.
మనకి ఇష్ట కష్టాలు ఎందుకు ఫాస్టింగ్ చేసేది? మనకి ఇష్టమైన చాలా మంచిగా ఉన్నాయి కదా, అది వదులుకోవడానికి. ఉన్నారో లేదండి? ఇప్పుడు భోజనం మాత్రం ఉపవాసం చేస్తే కదా, ఫోన్ కూడా ఫాస్టింగ్ చేయాలి. ఒక 7 days నేను ఏం చేయను, అస్సలు మొత్తం వీరి వరకు పెట్టి స్థానం వేసేది. నీ ఆతృత ఎంత మాత్రం దెయ్యం మీద ఉంది, ఈ ఫోన్ ఉన్న దెయ్యం మీద ఉంది తెలిసిపోదు. అర్థం కాదు. కొన్నిసార్లు అమ్మా నాన్న దగ్గర నుంచి 7 రోజులు దూరం వెళ్ళిపోండి. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసేసి ఏం చేయండి, వాళ్ళ బంధుతో వాళ్ళు అస్సలు దొరకలేని చోటుకి వెళ్ళిపోండి. బాగుపడతారు ఆత్మీయతలో. వెళ్ళలేకపోతే అలాంటి సిచ్యువేషన్ అమ్మా నాన్న కోరిని తీసుకెళ్తారు. నా మాటని ముగించాలను. హలో, రిన్యూ యువర్ కవెనెంట్. నీ ఉడంబడికలు ఏం చేయాలి? పునఃస్థాపించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే విశ్వాసంలో ఎదగాలంటే మన ఉడంబడికను మరలా ఏం చేయాలి? రిన్యూ మనం జీవించే లోకం అపనమ్మకం చెందే లోకం. ఏది ముట్టినా నీకేం దొరికింది? ఎక్కడ నువ్వేమో ఇంటి తీరాలి. కోర్టులో నీకు న్యాయం జరిగిద్దా? మన కోర్టులోనే పోలీసులు నీకు న్యాయం ఇస్తారా? లోకం నీకు న్యాయం? నో ఫేర్. ఎవరు నీకేం చేసి తీరలేదు. న్యాయాన్ని ఇచ్చి తీరాలి. ఇవ్వగలిగి తీరాలని ఎవరు ఇవ్వాలి? ఆయన ఇచ్చి తీరాలి. అలాగైతే విశ్వాసం మన ఉడంబడికలోకి సంఘం తీసుకొచ్చి తీరాలి. అందుకే పౌలు చెప్పిన గలతీ పత్రికలో నేను విశ్వాసంలో పోరాడి తిని ఎప్పుడు చెప్తున్నాడు? కత్తి తోడైన దాని శబ్దం వినబడుతున్నాడు. ఐ ఫౌట్ ఏ గుడ్ ఫైట్. నేను మంచి పోరాటాన్ని పోరాడి తిని నా విశ్వాసాన్ని నేనేం చేశాను? రేస్ దాటించాను. నా విశ్వాసం రేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? భూమి నుంచి పరలోకం వరకు రేస్. ఎక్కడి నుంచి నువ్వు పరలోకానికి వెళ్ళాడు? ఏది తీసుకుని వెళ్ళాలా? క్యారీ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం అన్న ఉడంబడికను పట్టుకెళ్ళి లోడ్. ఏ విశ్వాసం? అయ్యగారు 1994లో అర్ధరాత్రి 8 గంటలకి ఆదామా నువ్వెక్కడ ఆ మాట చెప్పినప్పుడు దొరికిన విశ్వాసం. ఇదే అప్పగించారు. గుడ్ ఫైట్, మంచి విశ్వాస పోరాటం. ఇది నేను తెచ్చింది మామూలుగా కాదు. నన్ను కుక్కను కొట్టినట్టుగా ఏం చేశాను? వీధి సందుల్లో కొట్టి పడేశారు. అప్పుడు కూడా ఇది వదలలే. నా బీపంతా దున్ని పడేశారు, వదలలే. నన్ను కుక్కను తరిగినట్టుగా తరిమారు. నన్ను పొట్టలో తింపారు, వదలలే. నన్ను రక్తంతో కొట్టారు, వదలలే. నా చేతులు కాదు ఏం చేశారు? ఎలా కొట్టే విధానంగా సెలవాలి, వదలలే. పెళ్లికి దుమ్మా కొట్టేస్తున్నారు విశ్వాసం. వీడి పర్లోకం చేస్తే ఎలా ఉండదా? నేను ఊగిస్తాను. ఏసై దగ్గర దుమ్మా కొట్టిన విశ్వాసం ఏసయ్యా నీకు ఇస్తాను. ఏసయ్య తెలుపా? అందుకని చెప్పినమాట, విశ్వాసాన్ని కడముట్టించి నేనేం చేశాను? విశ్వాసంలో పోరాడి నేనేం చేశాను? మంచి పోరాడి అప్పగించి. హలో, అలాగైతే ఉడంబడిక ఫినిష్ అయ్యే ముందు యూ షుడ్ హ్యావ్ సమ్ ఫెయిత్ టు గివ్ టు గాడ్. కొన్ని విశ్వాసం నీ చేతిలో ఉన్నారేలా అందుకే అడగాలన్నమాట. దేవా, విశ్వాసంలో ఉన్న ఉడంబడిక రిలీవ్ చేయాలి. నేను విశ్వాసంలో పెరిగి తీరాలి. మా అయ్యగారు విశ్వాసంలో ఎదిగే వాక్యం ఇచ్చి తీరాలి. నేను పాడే పాటలు విశ్వాసంలో ఎదుగుదల ఇచ్చి తీరాలి. నేను జీవించిన సందర్భం చేద్దాం. అపనమ్మకం చెందిన ప్రాంతం విశ్వాసం చెందిన నేనున్న ద్వారం దైవాశ్రయం లేని ద్వారం. కానీ నేను దేవుని మీద ఆశ్రయపడింది. నేను జీవించిన వాతావరణం నాకు అనుకూలం కాదు. కానీ దేవ నువ్వు ఉంటే అది నాకు అనుకూలం. అన్యారాధన ఉన్న చోటులో సత్యారాధన మొలకెత్తి దిగుతాడు. అర్థం కాలేదు. దేవుడు ఎందుకు కనాను దేశం భూమిలోనే స్థాపించాడు? ఎందుకో తెలుసా? అన్యారాధన ఉన్న చోట్లే ఆరాధనకు కంపదులు లేదాలి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కనాను దేశం పరలోక రాజ్యం. ఇట్స్ నో లాంగర్ టు ద వరల్డ్. మరి ఈ లోకానికి చెందింది కాదు. అందుకే పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం, నీతి సమాధానం, పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం, అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఏం కాదు ఈటింగ్ ఫీస్టింగ్
టేస్టింగ్ కాదు. దేవుని రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలయందు ఉన్న there is the kingdom of God. అక్కడే దేవుని రాజ్యం. ఈ పక్కనే ఆ రాజ్యంలోని గురి ఎక్కి అందుకే బైబిల్ ఎవరి పేరైనను జీవగ్రంథంలో లేకపోవడం వలన అలా కానీ కనిపిస్తే, హలో, నీకోసం ఫర్నాన్స్ రెడీ అవుతుంది. డోంట్ గో బ్యాక్ దేర్. అక్కడికి వెళ్ళొద్దు. నీతి సూర్యుడైన దేవుని ఎదురుకు తీరడానికి ఈ పగటి వేళ విశ్వాసం కలుపుకో. విశ్వాసంలో ఎదుగుదల పొందుకో. ఉడంబడికలో రీస్టోర్ అయినా పౌలు గారు చెప్పినట్టుగా క్రీస్తు ప్రేమలో నుండి, క్రీస్తు విశ్వాసములో నుండి, క్రీస్తు ఇచ్చిన జీవితంలో నుంచి nobody can separate me. నన్ను ఎవ్వరు బట్టలు లేకపోతే నో ప్రాబ్లం, తిండి లేకపోతే నో ప్రాబ్లం, న్యాయం దొరకకపోతే నో ప్రాబ్లం, విశ్వాసం అందరికీ సిలివేసిన నో ప్రాబ్లం, సంఘం మధ్య నన్ను వేదివేసిన నో ప్రాబ్లం. నేను క్రీస్తులో ఉన్నా, నేను క్రీస్తులో జీవించా, నేను క్రీస్తులో కడపతించి ఇది మన ఉదాహరణగా మార్చడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే తీరితే నీ ఆరాధన దేవునికి నచ్చే విధానంగా మారి తీరుతారు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఇప్పుడు సాక్ష్యం చెప్పడాలనుకున్న సమయం, పిల్లలు నిలబడతారు, ఒక పాట పడతారు, సాక్ష్యం చెప్తారు, పెద్దలు నిలబడి సాక్ష్యం చెప్తారు.